పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ఇంధన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక మేల్కొల్పుగా అభివర్ణించారు. ప్రస్తుతానికి దేశంలో ఇంధన కొరత లేదని, చమురు ఉత్పత్తిని రోజుకు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు పెంచామని ఆయన సిఐఎస్ సదస్సులో స్పష్టం చేశారు. ప్రస్తుతం మన దగ్గర 69 రోజులకు సరిపడా ముడి చమురు అండ్ 45 రోజులకు సరిపడా ఎల్పీజీ స్టాక్ ఉందని ఆయన భరోసా ఇచ్చారు. అయితే అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని మోదీ కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను వాడాలని, సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ అండ్ ఆన్లైన్ తరగతులను ప్రోత్సహించాలని సూచించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడేందుకు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, భారత్లోనే పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రధాని పిలుపునివ్వటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.